ఇలాంటి ఘటనే అనకాపల్లి జిల్లాలోనూ జరిగింది. కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి అత్తింటి వారు అదరగొట్టారు. అనకాపల్లికి చెందిన సాయి గోపాలరావు కుమార్తె రిషితకు విశాఖపట్నానికి చెందిన దేవేంద్రనాథ్కు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. నవ దంపతులకు మొదటి పండుగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు. ఊహించిన విధంగా వంటలు సిద్ధం చేయడంతో ఆ అల్లుడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కొత్త అల్లుడికి కొత్తగా తమ స్టైల్లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు. వీటిలో రకరకాల స్వీట్లు, హాట్లు, వివిధ రకాల రైస్ ఐటమ్స్, వివిధ రకాల కూరలు, పచ్చళ్ళు, టిఫిన్ ఐటమ్స్తో పాటు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఉన్నాయి. ఇలా సుమారు 300 రకాలకు పైగా ఐటమ్స్ వడ్డించి రుచి చూపించి ఔరా అనిపించారు దేవేంద్రనాథ్ అత్తింటివారు. సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తామామలు ఇచ్చిన మర్యాదకు అల్లుడు మురిసిపోయి ఫిదా అయ్యాడు. అటువైపు మర్యాదలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఈ అనకాపల్లి వాస్తవ్యులు కూడా చూపించాలి. మా ఊర్లో ఎవ్వరూ చేయలేదండి. నేను మా అల్లుడికి కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటానండి. అలాగే నేను కూడా అలాగే చేద్దామన్న ఉద్దేశంతో 3 రోజుల నుంచి కష్టపడి అన్ని రకాల పిండి వంటలు 300 రకాల పిండి వంటలు చేశానండి. మమ్మల్ని పండగకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నార్మల్గా వచ్చాము. ఇక్కడ చూస్తే ఇన్ని 300+ ఐటమ్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడే అన్ని టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. అన్ని రకాలు అన్ని ఉదయం నుంచి చేస్తున్నారంట. చాలా బాగుంది, సర్ప్రైజ్ చాలా బాగుంది. అండ్ మా ఒక్కగాడు ఒక అల్లుడికి మంచి సర్ప్రైజ్లు మంచిగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. నేను ఎస్ఎల్వి జ్యువెలరీ ప్యారడైస్ ప్రొపరేటర్ని. నాకు డిసెంబర్ 15th మన మ్యారేజ్ అయింది. ఇది మా ఫస్ట్ పండగ. మా అత్తగారు మా అమ్మాయి గారు పండగకి అనకాపల్లి ఇన్వైట్ చేశారు. ఇలాగ వచ్చంగానే 300 వెరైటీస్తో సర్ప్రైజ్ చేశారు. చాలా ఆశ్చర్యంగా కొత్త అనుభవం అయితే నాకు. అదే అన్ని టేస్ట్ చేస్తాం, అన్ని రకాలు కష్టపడి పొద్దున్న నుంచి చేస్తూ ఉన్నారు ఇంట్లో. అన్ని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి.